ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత నెలకొంది. మరికొన్ని గంటల్లో సీజ్ ఫైర్ ముగుస్తుందనగా కాల్పుల విరమణ గడువును ట్రంప్ పొడిగించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఈ సీజ్ ఫైర్ ను పొడిగిస్తూ ఉన్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. సార్ ఏంటి పరిస్థితి? కాల్పుల విరమణ గడువు పొడిగింపునకు గల కారణాలేంటి? ట్రంప్ ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారు? ట్రంప్ మీరు అన్నట్లు ట్రంప్ చెప్పిన మొదటి కారణం ఏంటంటే పాకిస్తాన్ అడిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే యుద్ధం ఇరాన్తో చేస్తున్నాడు. పాకిస్తాన్ అడిగింది గనక నేను ఒప్పుకుంటున్నా అంటున్నాడు. పాకిస్తాన్ అడిగించుకున్నదే ట్రంప్. పాకిస్తాన్ సంగతి తెలియదా? సో ట్రంప్ అడగమంటే పాకిస్తాన్ అడుగుంటది. సో పాకిస్తాన్ అడిగిందని చెప్పి నేను యుద్ధం ఆపాను అని చెప్పడంలో హాస్యాస్పదం కదా. ఇరాన్ ఏమో సంగతి తెలుస్తా అంటారు. ఓడిపోయిన వాడు కండిషన్స్ నిర్దేశించలేరు. ఇది కేవలం టైం బయింగ్ కోసం ట్రంప్ ఆడుతున్న నాటకము. మళ్ళీ ఏదో ఒక పెద్ద అటాక్, సర్ప్రైజ్ అటాక్ ప్రిపేర్ అవుతున్నాడు. మేము అమెరికాను నమ్మే ప్రసక్తే లేదు, అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు అని ఇరాన్ తేల్చేసి అసలు విషయం ఏంటి? ట్రంప్ అనౌన్స్ కూడా చేశాడు. జేడీ వ్యాన్స్ నాయకత్వంలో మా ప్రతినిధి వర్గం ఇస్లామాబాద్ పోతోంది, మోస్ట్లీ నేనే పోవచ్చు, ఐ మే ఆల్సో గో అన్నాడు. అన్న తర్వాత ఇరాన్ నేను అసలు చర్చలకే రానని చెప్పి వాళ్ళ డెలిగేషన్ రాలే. ఇంకా కాస్త అయితే ఇంకా ఘోరంగా అవమానం ఉండే. జేడీ వ్యాన్స్ వచ్చి ఇస్లామాబాద్ లో కూర్చునేవాడు, ఇరాన్ అసలు రాకనే పోయేది. ఇరాన్ డెలిగేషనే రాలేదు. సో ఎందుకు? దీనికి కారణం ఏంటి అంటే ఇటీవల కారణమేమో ట్రంప్ సీజ్ ఫైర్ ఉల్లంఘించారు అనేది ఇరాన్ వాదన. ఎందుకంటే కాల్పుల విరమణ ప్రకటించాక అందులో లెబనాన్ కు ఇజ్రాయిల్ కు కూడా ఒప్పందంగా సీజ్ ఫైర్ అయ్యాక ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ చేసింది. కూడా ఫ్రీ చేసిన తర్వాత కూడా ట్రంప్ నావల్ బ్లాకేడ్ కొనసాగుతుంది, ఇరాన్ నౌకా దిగ్బంధన కొనసాగుతుందని ప్రకటించి ఇరాన్ నుంచి చైనా వెళ్లే షిప్, చైనా కాదంటోంది కానీ మీకు గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అందరూ అది చైనాకు పోయే షిప్ అని, దాన్ని ఆపి తన క్యాప్చర్ కూడా చేసుకున్నాడు. సో దీన్ని ఇరాన్ యాక్ట్ ఆఫ్ వార్ గా భావిస్తుంది. క్లియర్ గా చెప్పేసింది, మా షిప్ ను ఆపడం అనేది మాపై బాంబులు వేసిన కిందికే వస్తుంది. అది కూడా కమర్షియల్ షిప్. మీరు వార్ షిప్ ను ఆపితే ఇది పార్ట్ ఆఫ్ వార్ అనుకుంటారు, కానీ ఒక కమర్షియల్ కార్గో షిప్ ను మీరు నావల్ బ్లాకేడ్ ఎట్లా చేస్తారు? సీజ్ ఫైర్ కి వయలేషన్ కాదా? అంటే మేమేమో స్టేట్ ఆఫ్ హార్మోజ్ ను ఓపెన్ చేయాలి, మీరేమో ఇరాన్ నావల్ బ్లాకేడ్ చేస్తారా? ఇది ఇరాన్ వాదన. అందువల్ల ట్రంప్ సీజ్ ఫైర్ వయలేట్ చేయడం వల్ల మేము చర్చలకు రాము అన్నాడు. చర్చలకు రాకపోతే ఏం చేస్తాడు? ట్రంప్ తోకముడిచాడు. సో తోక ఎగిరేశాడు ట్రంప్. కానీ ఎప్పుడైతే ఇరాన్ చర్చలు రాన్నదో తోకముడవలసి వచ్చేసింది. అంటే ఒక రకంగా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నుంచి దీన్ని వాయిదా వేశాడు. చూడండి, మీరు వాయిదా కూడా ఎన్ని వేశాడు? ఫస్ట్ అల్టిమేటం తర్వాత 5 days వాయిదా వేశాడు. సెకండ్ అల్టిమేటం తర్వాత 10 days వేసాడు. మీకు 7 days అడిగితే నేను 10 days ఇస్తున్నా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేశాడు. ఈ కల్పన లేదు. ఇప్పుడు అది ఏమన్నాడు? దానికో విచిత్రమైన కారణం చెప్తున్నాడు. ఇరాన్ లీడర్షిప్ ఫ్రాక్చర్డ్ గా ఉంది, వాళ్ళు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు కనుక కొంత సమయం కావాలని పాకిస్తాన్ కోరింది. అందువల్ల నేను సమయం ఇస్తున్నాను. వారు ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళు ఒక యూనిఫైడ్ ప్రపోజల్ తో వచ్చేంత వరకు సీజ్ ఫైర్ ఉంటుందని అడిగా. సీజ్ ఫైర్ పర్మనెంట్ సీజ్ ఫైర్ ఇది, ఇక టెంపరీ కాదు ఇది. సో ఇరాన్ ఏకాభిప్రాయం రాలేదని తానే కంక్లూజన్కి వచ్చి పాకిస్తాన్ తో చెప్పించుకొని కారణం కూడా వెతుక్కొని ఆఖరికి దీన్ని నిరవధికంగా వారం 10-15 రోజులు 3 వారాలు లేవు, ఈ నిరవధికంగా వాయిదా వేశాడు. అంటే ఒక రకంగా ట్రంప్ వార్ నుంచి పీచే మూడ్ అయ్యాడు అనేది క్లియర్. అయినా మరి నావల్ బ్లాకేడ్ ఎందుకు పెట్టుకొని కూర్చున్నాడు అంటే అది లేకపోతే నీకు అమెరికాలో ట్రంప్ కు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే తాను ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు అనే భావన, పర్సెప్షన్ అక్కడ కలుగుతుంది, ప్రపంచంలో కలుగుతుంది. అందువల్ల ఆ పర్సెప్షన్ కలగకుండా ఉండటానికి తాను ఇంకా యుద్ధ భూమిలోనే ఉన్నాను, కంబాట్ ఆపరేషన్ లోనే ఉన్నాను, అందుకని నేను అది కూడా చెప్పాడు, ఆర్మ్ ఫోర్సెస్ విల్ బి రెడీ అన్నాడు. సో కాల్పులే లేకుండా రెడీ ఉండడం ఎందుకు? కాల్పులేమో ఆపి
ఫోర్సెస్ రెడీ ఉన్నాయి అంటే మన లాభం ఉందా? సో అందువల్ల మీకు ట్రంప్ యొక్క అసలు ఆయన ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు అన్న దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మొదటి నుంచి కూడా ట్రంప్ ఏంటంటే ఈ వార్ నుంచి తాను గెలిచినట్లుగా చూపుకొని బయటపడాలి అన్నది ట్రంప్ వాద. ఆ అవకాశం ఇరాన్ ఇస్తలేదు. ఏదో ఒక విషయంలో తనకు ఆ పైచేయి సాధించి దానికి రకరకాల పద్ధతులు అనుసరించాడు. మొదలు రెజీమ్ చేంజ్ అయిపోయింది, ఆ రెజీమ్ వేరు, ఈ రెజీమ్ వేరు, ఈ రెజీమ్ హైలీ ప్రొఫెషనల్ అన్నారు. సో ఇది ఫస్ట్ విక్టరీ అన్నాడు. సెకండ్ విక్టరీ ఇరాన్ న్యూక్లియర్ కేపబిలిటీ పూర్తిగా ధ్వంసం చేశాం, అది లాస్ట్ జూన్ 2025 వార్లో కూడా అన్నాడు. సో అందువల్ల ఇక మిగిలింది ఏమి లేదు, ఇరాన్ ఇక 20 ఏళ్ల వరకు కోలుకోదు, అందువల్ల అది గెలిచేసామన్నాడు. మూడోది ఏమన్నాడు, ఇరాన్ మిలిటరీ కేపబిలిటీస్ కంప్లీట్ గా నాశనం చేసినాం, ఆర్మీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, నావీ లేదు, సర్వనాశనం చేసి పడేసినాం అన్నాడు. కానీ మరి ఇరాన్ అటాక్ సాగడం లేదు, ఇరాన్ అమెరికన్ వార్షిప్ పైన ప్రయోగిస్తోంది, ఇరాన్ రెసిస్టెన్స్ సాగడం లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ బ్లాక్ చేస్తుంది. ట్రంప్ ఏం చేయాలి? సో అందుకల్లా ఈ 3 సార్లు తనకు తాను సెల్ఫ్ డిక్లేర్డ్ విక్టరీ ప్రకటించుకున్నాక కూడా గ్రౌండ్ పైన మార్పు లేదు. ఇప్పుడు ఇక ప్రజలు నమ్మరు, ప్రపంచం నమ్మదు తాను గెలిచాను అంటే. ఏం చేయాలి మరి? గెలిచానంటే ప్రపంచం నమ్మదు కదా అంటే యుద్ధం చేయాలా? యుద్ధం చేస్తానికి రెడీగా లేడు. సో యుద్ధం చేసడానికి రెడీగా లేడు కనుక గెలిచినట్లు కనుక చెప్పుకోవడానికి అవకాశం ఉంటే యుద్ధం ఫార్మల్ గా ఆపేవాడు. సో గెలిచినట్లు చెప్పుకోవడానికి అవకాశం లేదు కనుక యుద్ధం ఆపలేడు. యుద్ధం ద్వారా ఏమీ సాధించలేకపోతున్నాడని అర్థమైంది కనుక యుద్ధం చేయలేడు. ఏం చేయాలి మరి? యుద్ధము ఆపకుండా, యుద్ధము చేయకుండా ఉండడం ఏంటి? సో యుద్ధం ఆపడు, యుద్ధం చేయడు. దాన్నే మిలిటరీ పరిభాషలో ఫ్రోజన్ వార్ అంటారు. సో ఈ ఫ్రోజన్ వార్స్ ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి మనకు. సో ట్రంప్ ఏం చేశాడు, దానికి ఫ్రోజన్ వార్ గా గెలిచి నిరవధికంగా కాల్పుల విరమణను వాయిదా వేశాడు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు, ప్రకటించేశాడు. సీజ్ ఫైర్ విల్ కంటిన్యూ. ఎప్పటిదాకా? నో డేట్, 2 వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్ కాదు, ఎప్పటిదాకా అంటే ఇరాన్ ఏకాభిప్రాయానికి వచ్చి తన దగ్గరకు ప్రపోజల్ వచ్చేదాకా నేను ఏం చేయను అంటున్నాడు. అంతకుముందు ఏమన్నాడు, అసలు 48 hours లా నువ్వు డీల్తో రాకపోతే నీ సంగతి చూస్తా, 2-3 రోజుల్లో డీల్తో రాకపోతే నీ సంగతి చూస్తా, 24 గంటల్లో డీల్తో రాకపోతే నీ సంగతి చూస్తా, నేను 5 రోజులు టైం ఇస్తున్నా, 5 రోజుల్లో నీవు డీల్తో రాకపోతే సంగతి చూస్తా, నువ్వు వారం అడిగితే నేను 10 రోజులు ఇచ్చినా 10 రోజుల్లో డీల్ ఒప్పుకొని రాకపోతే నీ సంగతి చూస్తా. ఇప్పుడేమన్నాడు, నువ్వు వచ్చేదాకా నీ సంగతి చూడాలన్నాడు. నువ్వు ఎప్పుడన్నా వచ్చేదాకా నీ సంగతి చూడాలన్నాడు. చూడండి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో మొదలేమో 48 hours ఒప్పుకోకపోతే సంగతి చూస్తా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సెకండ్ ఏమో 5 రోజులు వచ్చేదా, 5 రోజుల్లో డీల్తో నువ్వు డీల్ చేసుకోకపోతే సంగతి చూస్తా. థర్డ్ ఏమో 10 రోజుల్లో డీల్ చేసుకోకపోతే సంగతి చూస్తా. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు వచ్చేదాకా నీ సంగతి చూడాలంటున్నాడు. నువ్వు ఎప్పుడన్నా వచ్చేదాకా అవుతా అంటున్నాడు. అంటే ఇంతకన్నా తోకముడుతున్నట్టు ఇంకేమైనా ఉంటుందా? దీనికి కాదా తోకముడుతున్నా అన్నాడు దీన్ని. సో అందువల్ల మన తెలుగు భాషలో ప్రమాణ వర్డ్ ఉంది తోకముడుతున్నని. సో ట్రంప్ క్లియర్ గా కనబడుతుంది ఏమీ చేయలేని పరిస్థితి. ఇలా ఏ అగ్రిమెంట్ కుదరక, యుద్ధము ఫార్మల్ గా ఆపక, అదే సమయంలో చెత్త వైరం కొనసాగడాన్ని ఫ్రోజన్ వార్ అంటారు. ఇప్పుడు కొరియా వార్ ఉంది, 50s లో జరిగింది, దానికి ఏ అగ్రిమెంట్ కుదరలే. ఇప్పటికీ సౌత్ కొరియా నార్త్ కొరియా మీద ఉద్రిక్తలు అలాగే ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ ఇప్పటికి ఎన్ని వార్లు అయినాయి, కానీ ఏ అగ్రిమెంట్ కుదరలే, ఇప్పటికీ కొట్టుకుంటున్నాం. 2014లో క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచి రష్యా యుక్రెయిన్, ఈస్ట్ యుక్రెయిన్ లో 2014 నుంచి 22 దాకా నడిచింది. 2022 నుంచి డైరెక్ట్ గా రష్యా యుక్రెయిన్ వారా ఏమన్నా తెలియదా? అది అలాగే కంటిన్యూ అవుతున్నది. సో అందువల్ల ఇది మరో ఫ్రోజన్ వార్ గా మిగిలిపోతుంది. దాని అందుకే మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఫ్రోజన్ వార్ అంటారు. సో ట్రంప్ దాన్ని ఫ్రిడ్జ్ లో, ఫ్రోజన్ వార్ ఎందుకంటారంటే, నువ్వు ఇప్పుడు వాడలేదు అనుకోండి, ఏం చేస్తావు, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అది ఉంటుంది కొన్ని రోజులు. అందువల్ల ఇప్పుడు ఆయన యుద్ధాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాడు ట్రంప్. సో యుద్ధాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు, మళ్ళీ మామూలు ఫ్రిడ్జ్ లో కాదు. లేదు అప్పుడప్పుడు తీసుకొచ్చి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాడు, అప్పుడప్పుడు తీసుకొచ్చి బయట పెడుతున్నాడు, మళ్ళీ బయట పెట్టినాక మళ్ళీ తీసుకొని ఫ్రిడ్జ్ లో పెడుతున్నాడు. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి